ఎస్సీ సబ్ ప్లాన్ అనే దానికి చట్టబద్ధత తెచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేసిన ఎస్సీ సబ్ ప్లాన్ని నిజంగా సద్వినియోగపరిచి దళితులు నివాసం ఉండే ప్రాంతాల్లో ఒక రోడ్లు వేసినా లేకపోతే ఇలాంటి కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేసినా వాళ్ళ అవసరాలకి అది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైంది. తర్వాత 2019-24 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సబ్ ప్లాన్ అంటేనే అర్థం తెలియని విధంగా తయారు చేశాడు ఆయన. ఎక్కడ కూడా ఎస్సీ సబ్ ప్లాన్ గురించి ఒక ప్రస్తావన కానీ లేకపోతే ఎస్సీ సబ్ ప్లాన్లో ఈ రోడ్డు వేసాం, ఈ భవనం కట్టాం, వాళ్ళ దళితుల కోసం ఇంత మెరుగైన సేవలు ఇచ్చామని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకునే అవకాశం లేకుండా సబ్ ప్లాన్ని మరుగున పెట్టారు. మరలా ఈ రోజున ఈ అంబేద్కర్ గారి పేరు మీద కట్టిన ఈ భవనం ఇక్కడ స్థానికులందరికీ వాళ్ళు చేసుకునే కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు కానీ ఏదైనా దిన కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్ని ఆ రోజున 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అప్పటికి 2019 జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో వచ్చే నాటికి సుమారు 70-80 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఆ తర్వాత వచ్చిన 2,10,00,000 ఆ నిధులు ఏమైనాయో తెలియదు. ఇదంతా కూడా సబ్ ప్లాన్ కింద వచ్చింది, ఎస్సీ సబ్ ప్లాన్ కింద వచ్చింది నిధులు. ఇవాళ ఇంకా దీనికి లిఫ్ట్ పెట్టాలనుకున్నాం, ఇంకా పైన ఇంకో ఫ్లోర్ వేయాలనుకున్నాం, గోడ చుట్టూ గోడలు కట్టి భద్రత చేయాలనుకున్నాం, ఇంకా వాష్రూమ్స్ పెట్టాల్సి ఉండేవి. ఇవన్నీ కూడా 2 కోట్ల రూపాయల నిధులు మురగొట్టేశారు. ఆ నిధులు ఏమైనా కూడా తెలియదు. మరలా దీనికి పునర్జీవనం వచ్చేటట్టుగా ఈ 5 సంవత్సరాల్లో దీనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇవాళ కిచెన్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే లోన గ్రంథాలయం కావాలంటున్నా దానికోసం కూడా ఏర్పాటు చేస్తాం. చుట్టూ చక్కటి ప్రహరీ నిర్మాణం చేసి దానికి భద్రత కల్పిస్తాం. అదేవిధంగా ఓపెనింగ్ కాడ మెషలు పెట్టి దానికి ఒక అందం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇది అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న మహోన్నతమైన వ్యక్తిని అంబేద్కర్ గారి పేరు మీద ఈ భవనాన్ని మరింత మెరుగులు దిద్ది ఎస్సీ సబ్ ప్లాన్ ఏంటో అర్థం చెప్పే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దీన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఇవాళ కొన్ని మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కలిపి ఇవాళ 82 లక్షల చిల్లరకి ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా నిధులతో కార్పొరేషన్ సహకారంతో ఇక్కడ నిధులు తీసుకొచ్చి ఆ నిధులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం ఆ ఆశయాల ప్రకారం ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచినీళ్ళు ఇచ్చేదానికి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి రహదారి ఏర్పాటు చేసేదానిలో కానీ అన్ని రోడ్లు కూడా దీనికి మంచి పేదలకి ఉపయోగపడే విధంగా వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా మౌలిక సదుపాయాలు ఇచ్చే విధంగా తయారు చేసి ఈ నిధులన్నీ కూడా ఖర్చు పెడతామని తెలియజేస్తున్నాం.